హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇక జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి 28 years later అనే జాంబీ అపోకలిప్టిక్ మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ ని iPhone 15 Pro Max లో షూట్ చేశారని చెప్పి ప్రీవియస్లీ కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి కదా. రీసెంట్లీ ఈ మూవీ టీమ్ ఈ మూవీకి సంబంధించిన ఒక బిహైండ్ ద సీన్స్ ఫోటో అయితే రిలీజ్ చేశారు. అందులో 20 iPhoneలు సెట్ చేసి ఒక సీన్ ని షూట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ప్రీవియస్లీ వచ్చిన రిపోర్ట్స్ నిజమే అని చెప్పి ఇప్పుడు మనకి క్లారిటీ అయితే వచ్చేసింది. అండ్ ఈ మూవీ June 20న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే యాక్టర్ హెన్రీ క్యావిల్ వాల్ట్రాన్ అనే ఒక లైవ్ యాక్షన్ మూవీలో నటించబోతున్నాడు అని చెప్పి ప్రీవియస్లీ ఒక అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ డిసెంబర్ లో స్టార్ట్ అయింది. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఈ మూవీని డైరెక్ట్ గా ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారంట. బట్ ఇప్పుడు థియేటర్ లో కూడా రిలీజ్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారంట. ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఆలోచిస్తున్నారంట. అండ్ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళే అనౌన్స్ చేస్తారంట. అండ్ ప్రాబబ్లీ ఈ లైవ్ యాక్షన్ వాల్ట్రాన్ మూవీ 2026 లో రిలీజ్ అవ్వచ్చని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే యాక్టర్ మైకేల్ బి జార్డన్ మెయిన్ లీడ్ గా నటించిన సిన్నర్స్ అనే మూవీ రీసెంట్లీ రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి అండ్ క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది కదా. ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన రైన్ కాగ్లర్ ఈ మూవీ యొక్క సీక్వెల్ ని డెవలప్ చేస్తున్నారని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ సీక్వెల్ మూవీ ప్రెసెంట్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉందంట. సో చూడాలి మరి ఈ సిన్నర్స్ మూవీ యొక్క సీక్వెల్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ది బాయ్స్ యూనివర్స్ నుంచి రాబోతున్న జెన్వీ సిరీస్ యొక్క సీజన్ 2 కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ అండ్ ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంది. అండ్ ఈ సిరీస్ సెప్టెంబర్ 17న ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి డోరా ది ఎక్స్ప్లోరర్ అనే ఒక గుడ్డి అల్ట్రా ప్రో మ్యాక్స్ క్యారెక్టర్ ని చూస్తూ పెరిగాం కదా. ఆ క్యారెక్టర్ కి సంబంధించి 2019లో డోరా అండ్ ద లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ అనే ఒక లైవ్ యాక్షన్ మూవీ వచ్చింది. అండ్ ఆ మూవీ అయితే ఫ్లాప్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని మళ్ళీ రీబూట్ చేసి ఒక కొత్త డోరా ది ఎక్స్ప్లోరర్ మూవీని తీస్తున్నారు. ఈ మూవీలో సమంతా లోరెన్ అనే ఒక యాక్ట్రెస్ డోరా క్యారెక్టర్ లో నటిస్తున్నారు. రీసెంట్లీ ఈ లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన కొన్ని ఫస్ట్ లుక్ ఇమేజెస్ అయితే రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ డోరా ది ఎక్స్ప్లోరర్ లైవ్ యాక్షన్ మూవీ పారామౌంట్ ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్ అండ్ నికెలోడియన్ ఛానల్స్ లో జూలై 2న రిలీజ్ కాబోతుంది. సో లైవ్ యాక్షన్ లో కూడా ఈ గుడ్డి అల్ట్రా ప్రో మ్యాక్స్ క్యారెక్టర్ ని చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఆ గుంటె నక్కని కనిపెట్టడానికి మీరు సాయం చేస్తారా? మీరు చూసారా? ఏంటి మా వెనకాలే ఉందా? గుంటె నక్కని ఆపడానికి మీ సహాయం కావాలి. గుంటె నక్క దొంగిలించకూడదని చెప్పాలి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే అవతార్ ది లాస్ట్ ఎయిర్బెండర్ లైవ్ యాక్షన్ సిరీస్ యొక్క సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సిరీస్ యొక్క సీజన్ 3 కి సంబంధించిన ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. అండ్ సీజన్ 3 లో కనిపించబోయే కొన్ని క్యారెక్టర్స్ యొక్క కాస్టింగ్ అయితే అనౌన్స్ చేశారు. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అవతార్ ది లాస్ట్ ఎయిర్బెండర్ లైవ్ యాక్షన్ సిరీస్ యొక్క సీజన్ 2 వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ప్రెసెంట్ WB స్టూడియోస్ వాళ్ళు తీయబోతున్న హ్యారీ పాటర్ లైవ్ యాక్షన్ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ కాస్టింగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఈ సిరీస్ లో హ్యారీ పాటర్ గా డామినిక్ మెక్లోలిన్, హెర్మాయిన్ గా అరబెల్లా స్టాంటోన్ అండ్ రాన్ వీజ్లీ క్యారెక్టర్ లో అలెస్టర్ స్టౌట్ అనే ముగ్గురు చైల్డ్ ఆర్టిస్టులు నటించబోతున్నారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ యొక్క కాస్టింగ్ విషయానికి వస్తే జాన్ లిథ్గో యాజ్ డంబెల్డోర్, పాపా ఎసిదు యాజ్ సెవరస్ స్నేప్, నిక్ ఫ్రాస్ట్ యాజ్ హ్యాగ్రిడ్, జానెట్ మెక్టీర్ యాజ్ మినెర్వా మెక్నగల్, లూక్ థాలోన్ యాజ్ క్విరెల్ అండ్ పాల్ వైట్ హౌస్ యాజ్ ఆర్గస్ ఫ్లించ్. ప్రెసెంట్ ఈ యాక్టర్స్ అందరూ ఈ క్యారెక్టర్స్ లో నటించబోతున్నారని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ కాస్టింగ్ అనేది చాలా మందికి నచ్చలేదంట. బట్ నాకైతే పర్లేదు, బాగానే ఉన్నారు. బట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది సిరీస్ వచ్చాక తెలుస్తుంది. ఒకవేళ బాగలేదు అనుకోండి, అప్పుడు ఎలాగో క్యాన్సిల్ చేస్తారు కదా. సో మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మీకు ఈ కాస్టింగ్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ప్రెసెంట్ డిజ్నీ వాళ్ళు జానీ డెప్ ఉండే విధంగా పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ 6 మూవీ ప్లాన్ చేస్తున్నారని లాస్ట్ వీక్ అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. అండ్ రీసెంట్లీ వస్తున్న రిపోర్ట్స్ ఏంటి అంటే ఒక సీనియర్ డిజ్నీ ఎగ్జిక్యూటివ్, ఆయన పేరు అయితే బయటికి రావట్లేదు, ఆయన ప్రెస్ వాళ్ళకి చెప్పారంట ప్రెసెంట్ జానీ డెప్ అండ్ డిజ్నీ స్టూడియోస్ కి మధ్య అఫీషియల్ నెగోషియేషన్స్ అయితే జరుగుతున్నాయంట. అండ్ డీల్ కూడా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది అని ఆ సీనియర్ డిజ్నీ ఎగ్జిక్యూటివ్ చెప్పారంట. అండ్ ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. బట్ ఇది నిజమైతే గనక కెప్టెన్ జాక్ స్పారో ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత ఒక ఫన్నీ న్యూస్ ఏంటి అంటే మనందరి ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన సిడ్నీ స్వీనీ ఉంది కదా, తన బాత్ వాటర్ కావాలి అని చెప్పి తన ఫ్యాన్స్ ఎప్పుడు జోక్ చేస్తూ ఉంటారంట. సో ఫ్యాన్స్ అడిగింది కాదనకూడదు అని చెప్పి తన బాత్ వాటర్ తో ఇప్పుడు సోప్స్ తయారు చేసి సిడ్నీ స్వీనీ అమ్మేస్తుంది. అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ సోప్ ఆర్డర్ చేసుకోండి. అండ్ ముందు వాడి చూడండి, తర్వాతే నమ్మండి. అండ్ అది ఎలా ఉందో నాకు కూడా చెప్పండి, నేను కూడా కొనుక్కోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ సబ్బు గురించి మీ ఒపీనియన్ ఏంటి, అండ్ దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ద పెంగ్విన్ సిరీస్ యొక్క షో రన్నర్ అయిన లారెన్ లెఫ్రెన్స్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మ్యాన్ మూవీకి స్పిన్ ఆఫ్ గా కొన్ని ప్రాజెక్టులు ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉన్నాయని ఆ షో రన్నర్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రెసెంట్ వీళ్ళందరూ ద పెంగ్విన్ సీజన్ 2 ఎలా ఉండాలి, ఆ సిరీస్ లో ఏ స్టోరీ లైన్ ఎక్స్ప్లోర్ చేయాలి అని డిస్కస్ చేసుకుంటున్నట్టు ఆ షో రన్నర్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే
పీస్ మేకర్ సీజన్ 2 సూపర్ మ్యాన్ మూవీకి కనెక్టెడ్ గా ఉండబోతుందంట. అండ్ ఈ సిరీస్ లో సూపర్ మ్యాన్ మూవీ నుంచి అండ్ DCU నుంచి చాలా క్యారెక్టర్స్ యొక్క క్యామియోస్ అనేవి ఉండబోతున్నాయంట. అండ్ అంతేకాదు ఈ సిరీస్ లాస్ట్ లో DCUకి సంబంధించిన ఒక పెద్ద క్యారెక్టర్ యొక్క క్యామియో కూడా ఉండబోతుందంట. అండ్ ఇదంతా అఫీషియల్ గా జేమ్స్ గానే చెప్పారంట. సో దీనివల్ల పీస్ మేకర్ సీజన్ 2 మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. అండ్ మీలో ఎంతమంది పీస్ మేకర్ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన ఫైనల్ కట్ అంటే థియేట్రికల్ కట్ వచ్చేసి నెక్స్ట్ ఫ్రైడే జేమ్స్ గన్ డెలివరీ చేయబోతున్నాడంట. మరి ఆ ఫైనల్ కట్ స్టూడియోస్ వాళ్ళకి నచ్చుతుందా లేదా మళ్ళీ రీఎడిట్ చేస్తారా అనేది చూడాలి మరి. అండ్ తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఎవరైనా థియేటర్ లో మిస్ అయ్యి ఉంటే OTTలో ఎంజాయ్ చేయండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే థండర్బోల్ట్స్ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో ఇప్పుడు ఈ మూవీని May 29th నుంచి థియేటర్స్ లో నుంచి తీసేశారంట. అంటే మూవీ రిలీజ్ అయిన నెల రోజులకే థియేటర్స్ నుంచి తీసేశారనమాట. అండ్ ఈ మూవీ ఇప్పటి వరకు 355 million కలెక్ట్ చేసింది అండ్ 100 million లాస్ మిగిల్చిందంట. కానీ ఈ మూవీ మరీ అంత దారుణంగా అయితే లేదు. డీసెంట్ గా ఎక్కువ VFX లేకుండా మోర్ ప్రాక్టికల్ ఎఫెక్ట్లతో బాగుంది అనిపించింది. అండ్ నాకు తెలిసి ఈ మూవీ మీద పెద్దగా హైప్ లేకపోవడం అండ్ ఈ టీం మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అండ్ ఈ టీమ్ ని అవెంజర్స్ ప్లేస్ లో రీప్లేస్ చేయడం అండ్ ప్రీవియస్లీ వచ్చిన మార్వెల్ మూవీస్ పెద్దగా బాగోకపోవడం ఈ కారణాలన్నీ ఉండటం వల్లే జనాలు ఈ థండర్బోల్ట్స్ మూవీని కూడా స్కిప్ చేశారని నాకు అనిపిస్తుంది. మరి మీకు ఈ థండర్బోల్ట్స్ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే MCUలో ఉన్న సూపర్ న్యాచురల్ సైడ్ ని నెక్స్ట్ సాగాలో ఎక్స్ప్లోర్ చేద్దామని ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ మిడ్ నైట్ సన్స్ టీమ్ కూడా నెక్స్ట్ సాగాలోనే ఫామ్ అవుతారంట. అండ్ ఈ మిడ్ నైట్ సన్స్ టీమ్ లో మూన్ నైట్, బ్లేడ్ తో పాటు ఫ్యూచర్ MCUలో ఇంట్రడ్యూస్ కాబోతున్న కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉండబోతున్నాయని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు ఎటర్నల్స్ 2 మూవీ ఎప్పుడు వస్తుందని మీలో చాలా మంది నన్ను అడిగారు కదా. రీసెంట్లీ ద కాస్మిక్ సర్కస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం నెక్స్ట్ రాబోతున్న మ్యూటెంట్ సాగాలో ఎటర్నల్స్ క్యారెక్టర్స్ యొక్క స్టోరీని ఇంకా డీప్ గా ఎక్స్ప్లోర్ చేద్దామని మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో చూడాలి మరి ఫ్యూచర్ లో ఎటర్నల్స్ క్యారెక్టర్ కి సంబంధించి మార్వెల్ ప్లాన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయో. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే యంగ్ అవెంజర్స్ ప్రాజెక్ట్ ని మార్వెల్ వాళ్ళు ఛాంపియన్స్ అనే ఒక సిరీస్ గా తీయబోతున్న విషయం మనందరికీ తెలుసు కదా. అండ్ రీసెంట్లీ ప్రొడక్షన్ లిస్ట్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ ఛాంపియన్ సిరీస్ లో విక్కన్, కేట్ బిషప్, మిస్ మార్వెల్, అమెరికా చావెజ్, రీరీ విలియమ్స్ అండ్ కేసీ ల్యాంగ్ ఈ 6 క్యారెక్టర్స్ యంగ్ అవెంజర్స్ గా కనిపించబోతున్నారని ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఈ యంగ్ అవెంజర్స్ టీమ్ ని ఫస్ట్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఇంట్రడ్యూస్ చేస్తారంట. అండ్ తర్వాత ఈ యంగ్ అవెంజర్స్ టీమ్ కి సంబంధించి ఛాంపియన్స్ అనే సిరీస్ అనేది వస్తుందంట. అండ్ ఈ ఛాంపియన్ సిరీస్ యొక్క ప్రొడక్షన్ May 5th, 2026 స్టార్ట్ అవుతుందని ప్రొడక్షన్ లిస్ట్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. సో చూడాలి మరి ఈ యంగ్ అవెంజర్స్ టీమ్ ని MCUలో ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారో. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ యాక్టర్ క్రిస్ హెమ్స్వర్త్ థార్ క్యారెక్టర్ కి సంబంధించి థ్యాంక్ యూ అని ఒక వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. అండ్ ఆ వీడియో ఎలా ఉందంటే థార్ క్యారెక్టర్ ని ఎండ్ చేసి బై బై చెప్తున్నట్టు ఒక ట్రిబ్యూట్ వీడియో లాగా ఉంది. సో అది చూసిన ఫ్యాన్స్ అందరూ స్పెక్యులేట్ చేసేది ఏంటి అంటే అవెంజర్స్ డూమ్స్డే మూవీలో థార్ క్యారెక్టర్ చనిపోతాడు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ స్పెక్యులేట్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్లీ కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి ఈ అవెంజర్స్ మూవీస్ లలో థార్ క్యారెక్టర్ కి ఒక ప్రాపర్ సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్నారు అని. సో అందుకే డూమ్స్డే మూవీలో థార్ క్యారెక్టర్ చనిపోతాడు అని చెప్పి స్పెక్యులేట్ చేస్తున్నారు. అండ్ ఇవి జస్ట్ స్పెక్యులేషన్స్ మాత్రమే, మార్వెల్ నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అవెంజర్స్ మూవీస్ లలో థార్ క్యారెక్టర్ ని ఎండ్ చేయడం కరెక్ట్ అంటారా, లేదా థార్ 5 మూవీ తీసి థార్ క్యారెక్టర్ కి ఒక ప్రాపర్ సెండ్ ఆఫ్ ఇవ్వడం కరెక్ట్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇది గైస్ ఇవాళ అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.